హ్మ్. అందరికి ఆహ్, నేను నేను ఫినిష్ చేసేస్తా. అందరికి నమస్కారం అండి. సో సాంగ్ చూశారు కదా! హ్మ్. ఫిబ్రవరి 13 రిలీజ్ కాబోతుంది సినిమా. మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. యాహ్! కొంచెం మీరింకా మాట్లాడాలని వాళ్ళు అడుగుతున్నారు. ఆహ్, కాదు. 2 గంటల నుంచి మీ మాటల కోసం వెయిట్ చేస్తున్నారంట వాళ్ళు. సరే నేను ఒక క్వెషన్ అడగచ్చా మిమ్మల్ని? చెప్పండి. యెస్. ఎలాగో ఇవాళ నాగవంశి గారు రాలేదు కాబట్టి యాహ్! ఆ లోటు తెలుస్తుందా? తెలుస్తుందిగా. తెలుస్తుందా? తెలుస్తుంది. యాహ్! సో ఒక చిన్న క్వెషన్ మీకు. యాహ్! చెప్పండి. ఏంటంటే హ్మ్. సో 'ఫంకీ' ఎలా ఉండబోతుంది? ఆప్షన్స్ నేనే ఇస్తా. చెప్పండి. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, అనగనగా ఒక రోజు కన్నా పెద్ద హిట్. తెలీదండి. అంటే చూడాలి అంటే ఆప్షన్ ఆప్షన్ డి కూడా కాదు. ఏది కాదంటారా? లేకపోతే మళ్ళీ ఒకసారి ఆప్షన్స్ రిపీట్ చేయండి. చెప్పండి. ఓకే. ఎందుకంటే మనకి స్లోగా ఎక్కుతుందేమో అని. యాహ్! యెస్. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, అనగనగా ఒక రోజు కన్నా పెద్ద హిట్. సూపర్ హిట్. సూపర్. సూపర్ హిట్టా? సూపర్. ఓకే. వాళ్ళ మాట Yes. సేఫ్ జోన్‌లో బెటర్ అంతే. అంటారా? అంతే. ఓకే. సో చెప్పొచ్చు కదా మాకు అంటే సినిమా గురించి ఎలా ఉండబోతుంది? అంటే మేము జాతి రత్నాల కంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా ఏంటి? అదే ఇది ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అండి. మీరు కంప్లీట్‌గా ఫ్యామిలీతోనొచ్చి సినిమా చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా కామెడీగానే ట్రీట్ చేసినాం సినిమాని. అక్కడక్కడ ఫ్యామిలీ వాల్యూస్ కూడా కనిపిస్తాయి మీకు. సో యాహ్! అంతే అండి. థ్యాంక్ యూ. కాదు 'రట్టాటటా' అని చెప్పి అమ్మాయి సాంగ్ విన్నాం కదా! ఇప్పుడు చాలా బా నచ్చింది మాకు సాంగ్ ఆ లిరిక్స్ అంతా. గుడి కట్టేయాలి అవి ఇవి లిరిక్స్ ఉన్నాయి. అట్లా మీరు ఎవరైనా అమ్మాయి వెంట పడ్డం గాని ఆ లిరిక్స్ లేదు అవన్నీ లేదు ముందు ఎప్పుడైనా? లేదు. అసలు లేదా? నిజం లేదండి. చెప్పండి. లేదండి. లేదు లేదు. అసలు లేదా? లేదు లేదు లేదు. మీరు లేదు లేదనే దాంట్లో లోపల చాలా లిస్ట్ పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. లేదు లేదు లేదు. మొహమాటంతో లేదు లేదంటున్నారు. గుర్తు చేసుకోండి ఎవరైనా ఒక అమ్మాయి ఉండనే ఉంటుంది కదా! ఎప్పుడో స్కూల్ డేస్‌లో మేబీ ఉండొచ్చు అట్లా. అంతేనా? ఆ! అంతేనా అంతే స్కూల్ డేస్? అంతే ఎప్పుడో. చెప్పారా? ఇంప్రెస్ చేసారా? ఏదైనా చెప్పడం గాని, ఐ లవ్ యూ చెప్పడం గాని అట్లాంటివి ఏమైనా జరిగాయా? చెప్పలే. చెప్పలే? చెప్పలే. ఎందుకు మొహమాటంతో ఉండిపోయారా? అంతే కదండీ. అప్పుడు ఏం చెప్తాం? అంత చిన్న వయసులో ఎందుకు వచ్చిందని? వచ్చిందని. యాహ్! ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మైక్ ఇవ్వండి. మీరే చేస్తున్నారా? నేను ఇస్తున్నా. నాకివ్వండి. థ్యాంక్ యూ అనుదీప్ గారు. సో